హాయ్ ఆల్, వెల్కమ్ టు వర్కాస్ ఐటీ. లాస్ట్ క్లాస్లో మనం హెడర్ డిజైన్ కంప్లీట్గా ఎలా చేసామనేది చూసాం. ఈరోజు క్లాస్లో మనం రిమైనింగ్ బ్యానర్ కంటెంట్, ఈ బ్యానర్ ఇమేజ్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది టుడే మనం చేద్దాం. సో ఇప్పుడు నేను ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను సపరేట్గా, దానికి క్లాస్ బ్యానర్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇస్తున్నాను. తర్వాత మనకి డిజైన్ ఎలా ఉంది, సో ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ పైన కంటెంట్ ఉంది. సో ఆ ఇమేజ్కి మళ్ళీ మెయిన్ కంటైనర్కి ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. సో కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి, 2 divs తీసుకోవాలి, చైల్డ్ divs. సో ఒకటేమో ఈ ఐకాన్స్ కోసం, ఇంకొకటి ఈ పర్టికులర్ కంటెంట్ కోసం. అందుకని నేను ఫస్ట్ ఐకాన్స్ కోసం ఒక div తీసుకుంటున్నాను. సో div ట్యాగ్ క్లాస్ నేమ్ బ్యానర్ ఐకాన్స్ అని చెప్పి క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఈ బ్యానర్ ఐకాన్స్లో ఏముంది, లైక్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ బటన్స్ లాగా ఉన్నాయి కదా ఐకాన్స్. సో మనం ఆల్రెడీ పాంటాసమ్ ఐకాన్స్లో ఐకాన్స్ తీసుకున్నాం, అక్కడ ఇలానే మళ్ళీ మనం ఐకాన్స్ తీసుకున్నాం. నౌ ప్రీవియస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో ప్రీవియస్కి రిలేటెడ్గా ఐకాన్ ఎక్కడ వచ్చింది మనకి, సో ఇక్కడ వచ్చింది. సో దీన్ని తీసుకుంటున్నాను, కాపీ ద కోడ్, ఈ ఐకాన్ని ఆ div ట్యాగ్లో పేస్ట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి, ఇంకొక ఐకాన్, నెక్స్ట్ ఐకాన్ కావాలి కదా, కాబట్టి నెక్స్ట్ ఐకాన్ కూడా తీసుకున్నాం. సో ప్రీవియస్ తీసేసి నెక్స్ట్ అని సెర్చ్ చేశాను. సో నెక్స్ట్ ఐకాన్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది, కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు 2 ఐకాన్స్ తీసుకునేసాం. ఇప్పుడు స్టాటిక్గా కంటెంట్ ఇచ్చేసాం. సో రిమైనింగ్ కూడా స్టాటిక్ కంటెంట్ ఇచ్చేద్దాం. తర్వాత నేను ఇంకొక నెక్స్ట్ div తీసుకుంటున్నాను. ఇక్కడ బ్యానర్ కంటెంట్ అని చెప్పి నేను క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను, బ్యానర్ కంటెంట్. ఈ బ్యానర్ కంటెంట్లో మనకి డిజైన్ ఎలా ఉంది, వన్స్ చెక్ చూడండి. ఇక్కడ అవర్ కోర్సెస్ అని ఒక ట్యాగ్ ఉంది, అండ్ ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, అండ్ ఇక్కడ సమ్ బటన్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్ ఇవన్నీ తీసుకుంటాను. సో ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్, ఈ స్పాన్ ట్యాగ్కి అవర్ కోర్సెస్ అని చెప్పి క్యాప్స్లో ఉంది, అవర్ కోర్సెస్. అండ్ దెన్ తర్వాత మనకి ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఉంది కదా, సో h1 ట్యాగ్. ఈ h1 ట్యాగ్లో ఏముంది, కంటెంట్ మనం ఇన్స్పెక్ట్ చేసి ఆ కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకున్నాం. ఓకే, ఆ కంటెంట్ మనకి ఇక్కడ ఉంది హెడ్డింగ్ ట్యాగ్లో. ఈ కంటెంట్ కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ h1 ట్యాగ్లో పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్, సో కంటెంట్ ఉంది కదా, సో దాన్ని కూడా పేస్ట్ చేసుకున్నాం, కాపీ చేసుకొని. సో దిస్ ఇస్ ద కంటెంట్. ఈ కంటెంట్ని కాపీ చేసుకొని ఈ పారాగ్రాఫ్లో పేస్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ ఆల్ట్ F ఫార్మేట్ చేస్తున్నాను డాక్యుమెంట్, సో ఫార్మేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ బటన్స్ అన్నీ సపరేట్గా ఒక డిజైన్ లాగా ఉన్నాయి కదా, కాబట్టి నేను సపరేట్గా ఇంకొక div ట్యాగ్ తీసుకుంటాను వాటిని డిజైన్ చేయడానికి. సో div ట్యాగ్, దానికి క్లాస్ నేమ్ కూడా బ్యానర్ బటన్స్ అని చెప్పి ఇస్తాను, బ్యానర్ -బటన్స్. ఓకే, సో ఈ బ్యానర్ బటన్స్లో రిక్వెస్ట్ డెమో అని చెప్పి ఒక బటన్ ఉంది, తర్వాత ఐకాన్ ఉంది, తర్వాత ఐకాన్ పక్కనే మనకి వాట్స్ స్కాలర్ అని చెప్పి కంటెంట్ ఉంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ బటన్ తీసుకుంటాను. ఈ బటన్లో రిక్వెస్ట్ డెమో, తర్వాత బటన్ తర్వాత నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. సో యాంకర్ ట్యాగ్, సో ఈ యాంకర్ ట్యాగ్కి హ్యాష్ అని చెప్పి href ఇచ్చేస్తున్నాను, సేమ్ HTML ఫైల్కి నావిగేషన్ జరగడానికి. ఇక్కడ ఒక ఐకాన్, ఇక్కడ ఐకాన్ మనకి ఎలా ఉంది, ఒక ప్లే ఐకాన్ లాగా ఉంది. సో కాబట్టి ఐకాన్ తీసుకుందాం, ప్లే ఐకాన్. సో సెర్చ్ చేద్దాం మళ్ళీ, ప్లే. ఓకే, సో చూడండి ఫస్ట్ ఐకానే మనకి వచ్చేసింది. సో ఈ ఐకాన్ని కాపీ చేసుకున్నాం, అక్కడ పేస్ట్ చేసేద్దాం. తర్వాత ఐకాన్ తర్వాతే మనకి వాట్స్ స్కాలర్ అని చెప్పి కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ని కూడా ఇక్కడే ఇచ్చేస్తాం, వాట్స్ స్కాలర్.
క్వశ్చన్ మార్క్. ఓకే, వాట్స్ కాలర్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం స్టాటిక్గా డిజైన్ మొత్తం HTML ఫైల్లో చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ CSS అనేది యాడ్ చేయాలి. సో వన్ బై వన్ CSS యాడ్ చేద్దాం. సో ప్రీవియస్గా మనకి డిజైన్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. డిజైన్ ఇక్కడ చూడండి, కంటెంట్ అంతా వచ్చింది. ఇక్కడ హెడర్కి మనం పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాం కదా, అందుకనే ఆ పొజిషన్లో అది ఫిక్స్ అయిపోయింది. తర్వాత కంటెంట్ అంతా దాని కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం డిజైన్ చేద్దాం. నో, ఇప్పుడు బ్యానర్ అనేది మెయిన్ కంటైనర్ కదా, ఆ మెయిన్ కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంది. కాబట్టి నేను ఇక్కడ బ్యానర్ అనే క్లాస్ తీసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఆన్లైన్ నుంచినే తీసుకుంటాను, URL. సో URL అంటే లింక్ ఇవ్వాలంటే మనం URL తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఏముందో అది ఇన్స్పెక్ట్ చేసి తీసుకున్నాం. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ మెయిన్ బ్యానర్ అని చెప్పి ఉంటుంది, మెయిన్ బ్యానర్. సో ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ఆ ఇమేజ్. సో ఈ లింక్ మీద చూడండి, ఈ లింక్ మీద మనం క్లిక్ చేసామనుకో మనకి ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. కాపీ అండ్ ఆ ఇమేజ్ పాత్ మనం ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, అండ్ దెన్ మనకి టాప్ నుంచి కంటెంట్ అంతా హెడర్ కిందకి వెళ్ళిపోయింది కదా, కాబట్టి మనం సమ్ ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఇచ్చామనుకో పైన ఉన్న కంటెంట్ కిందికి కనిపిస్తుంది. సో హెడర్ హైట్ ఎంత ఉంది, సమ్ 80 పిక్సెల్ అలా ఇచ్చాం. ఇప్పుడు మనం దానికన్నా కొద్దిగా ఎక్కువగా ప్యాడింగ్ టాప్ తీసుకుందాం. ప్యాడింగ్ టాప్ ఎంత ఉండాలి, ఒక 180 పిక్సెల్ తీసుకుందాం. ఓకే, సో ఆల్ సైడ్స్ మనకు అవసరం లేదు కదా, టాప్ 180 పిక్సెల్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఏం పిక్సెల్స్ ఇన్ ప్యాడింగ్ వద్దు కాబట్టి 0 పిక్సెల్ అండ్ బాటమ్ కూడా ఒక 100 పిక్సెల్ తీసుకుందాం. 100 పిక్సెల్. ఓకే, సేవ్ చేద్దాం, చూద్దాం ఎలా కనిపిస్తుంది అవుట్పుట్. సో ఈ ఇమేజ్ నేను క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ కంటెంట్ని సెట్ చేసామంటే ఈ కంటైనర్స్ ఈ కంటెంట్ని మనం సెట్ చేసామంటే ఫుల్గా మొత్తం వ్యూ పోర్ట్ మొత్తం ఈ బ్యానర్ ఇమేజ్ కనిపించేలాగా మనకి డిజైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వన్ బై వన్ సెట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యానర్లో మనం ఐకాన్స్ని సెట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ బ్యానర్ స్పేస్ డాట్ బ్యానర్ ఐకాన్స్ అని పెట్టాం కదా. సో బ్యానర్ -icons. మేబీ మనం స్పెల్లింగ్ మిస్టేక్ వన్ సింగిల్ లెటర్ మిస్టేక్ ఇచ్చినా కూడా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని మెయిన్లీ మీరు ఏం చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్లాస్ నేమ్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, అప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి ఏమీ రావు. అందుకని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో ఈ బ్యానర్ ఐకాన్స్లో కూడా మనకి ఏముండాలి, ఐకాన్స్ అనేవి డిజైన్ కావాలి. అందుకని నేను ఐ ట్యాగ్లోనే కదా ఐకాన్ ఉంది, అందుకని నేను ఐ ఇచ్చాను. సో దానికి ఇప్పుడు విడ్త్ ఒక 50 పిక్సెల్, హైట్ 50 పిక్సెల్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామంటే సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మోస్ట్లీ ఏముంది, మనం ఇన్పుట్ ఎలిమెంట్కి అప్లై చేసాం కదా, అదే బ్యాక్గ్రౌండ్ ఉంది. సో చూడండి FFF, సో 6F1A అది బ్యాక్గ్రౌండ్ కలర్. కావాలంటే మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో లెట్ us చెక్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద ఐకాన్. ఇప్పుడు మనం ఈ ఐకాన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఏముంది, ఈ వాళ్ళు బటన్లో తీసుకున్నారు. అండ్ ఓకే, div tag icon tag, width, height, line height. ఇదిగో బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ RGB వాల్యూస్ ఉన్నాయి. ఈ RGB వాల్యూస్ని నేను ఏం చేస్తానంటే హెక్సాడెసిమల్ వాల్యూస్లో చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి, సో FFF అంటే 6Fs అండ్ 33 ఉంది. సో సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఇక్కడ ఇచ్చేద్దాం, #FFF 33. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్.
ఇప్పుడు మనకి అది రౌండ్గా రావాలి కదా, కాబట్టి మనం రౌండ్గా రావాలి అంటే ఏమి ఇవ్వాలి, బోర్డర్ రేడియస్ ఇవ్వాలి. బోర్డర్ రేడియస్ 50%. ఓకే, అండ్ దెన్ అందులో ఉన్న ఐకాన్ ఏ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉంది కదా, సో కలర్ కూడా నేను వైట్ కలర్ సెట్ చేస్తున్నా, FFF. ఓకే, అండ్ దెన్ మనకి ఆ ఐకాన్లో ఆ 50 పిక్సెల్స్లోనే మనకి సెంటర్కి రావాలి కదా ఐకాన్, కాబట్టి నేను ఏం చేస్తానంటే లైన్ హైట్ ఇస్తాను. లైన్ హైట్ 50 పిక్సెల్. సో ఇలా ఇవ్వడం వల్ల అది వర్టికల్గా సెంటర్కి కనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రా లైన్ సెంటర్ ఇలా ఇచ్చామంటే అది ఎగ్జాక్ట్లీ వర్టికల్గాను హారిజాంటల్గాను సెంటర్కి వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి డిజైన్ అనేది ఇలా వచ్చేసింది, 1 by 1 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా వీటికి కలర్, ఇక్కడ ఫాంట్ సైజ్ 24 పిక్సెల్ ఉంది. సో ఓకే, సెట్ అయింది అనుకుంటే ఓకే, సెట్ కాలేదనుకో మనం ఈ ఫాంట్ సైజు లేదా ఫాంట్ వెయిట్ వీటిని కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు కావాలంటే మనం ఫాంట్ సైజ్ 24 పిక్సెల్ ఇవ్వచ్చు, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇచ్చి చూద్దాం. ఓకే, ఫాంట్ సైజ్ 24 పిక్సెల్, సేవ్. చూడండి 24 పిక్సెల్ ఫాంట్ సైజ్ వచ్చింది. సో తర్వాత ఇక్కడ డిజైన్ ఎలా ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవి ఉన్నాయి అండ్ రైట్ సైడ్ ఇవి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇవి ఉన్నాయి, రైట్ సైడ్ ఇవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ హోవర్ చేస్తే కూడా మనకి కర్సర్ పాయింటర్ వస్తుంది. అండ్ ఆల్సో ఏంటి, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. సో అప్పుడు హోవర్ అయినప్పుడు ఏ కలర్ అవుతుందో ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఇలా సీ హియర్, చూడండి కలర్. ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసామంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంటుందో అది కనిపిస్తుంది. సో ఈ హోవర్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ RGB వాల్యూ వచ్చింది. ఈ RGB వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి FFF80 ఉంది. సో ఇప్పుడు ఇవి కూడా మనం అప్లై చేద్దాం. సో సేమ్ ఇదే ఐకాన్, బ్యానర్లో ఉన్న ఐకాన్ ట్యాగ్ ఇదే కాపీ చేస్తున్నాను, కాపీ. అండ్ ఇక్కడ డాట్, ఆల్రెడీ డాట్ కూడా కాపీ చేశాను. ఈ ఐకాన్ని హోవర్ చేసినప్పుడు, ఎప్పుడైతే హోవర్ చేస్తానో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు #FFF88 ఓకే, సేవ్ చేస్తాను. చూడండి, అండ్ ఆల్సో మనకి పాయింటర్ కనిపిస్తుంది కదా, అందుకని కర్సర్ పాయింటర్ సేవ్ చేస్తున్నాను. చూడండి అవుట్పుట్, సీ హియర్, చూడండి కర్సర్ పాయింటర్ వస్తుంది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఐకాన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ వచ్చింది. కాబట్టి నేను ఏం చేస్తాను, బ్యానర్కి డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తాను, బ్యానర్కి డిస్ప్లే ఫ్లెక్స్. అప్పుడు ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ వస్తాయి. సో ఇప్పుడు ఇదే HTMLలో ఈ బ్యానర్ ఎక్కడుంది, ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తాను, డిస్ప్లే ఫ్లెక్స్ సేవ్ చేస్తాను. చూడండి, సీ హియర్, రైట్ సైడ్ వచ్చింది కంటెంట్, లెఫ్ట్ సైడ్ ఇది. ఇప్పుడు ఈ కంటెంట్ ఏదైతే ఉందో వాటికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం సెట్ చేయాలి, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL మనం కాపీ చేసుకున్నాం. సో ఇన్స్పెక్ట్ చేద్దాం, ఇక్కడ ఇన్స్పెక్ట్ ఆప్షన్, దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ అప్లై ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసామనుకో మనం పాత్ కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసుకున్నాం, ఇందులో క్లోజ్ చేసాం. ఇప్పుడు బ్యానర్ కంటెంట్, సో క్లాస్ బ్యానర్ కంటెంట్ అని చెప్పి ఉంది. సో ఆ బ్యానర్ కంటెంట్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చేద్దాం, .banner-content. ఈ బ్యానర్ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇక్కడ కూడా URL తీసుకుంటాను, URL అండ్ ఇక్కడ URL పేస్ట్ చేస్తున్నాం. ఓకే, సంథింగ్ ఈస్ నాట్ ఓకే, URL కదా, నేను URI అని చెప్పి ఇచ్చాం, URL ఇక్కడ పేస్ట్. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇలా వచ్చింది. ఇంకా వీటిని డిజైన్ చేద్దాం, ఇది ఇంత పర్సెంటేజ్ ఆఫ్ విడ్త్ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి ఆల్ 4 సైడ్స్ మనకి గ్యాప్ ప్యాడింగ్ అనేది ఉంది, అప్లై చేద్దాం. ఓకే,
అండ్ ఆల్సో దీని లోపల ఉన్న కంటెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేద్దాం. నౌ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ ఈ బ్యానర్ కంటెంట్కే మనం ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ 100 పిక్సెల్ ఇస్తున్నాం, 100 పిక్సెల్. అండ్ ఆల్సో దీనికి విడ్త్ ఇచ్చేస్తున్నా. విడ్త్ ఏం చేద్దామంటే ప్రెజెంట్ 80% ఆఫ్ ది విడ్త్ తీసుకోవాలి అని చెప్పి ఇస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి, ఈ బ్యానర్కి 100% విడ్త్ ఇద్దాం. సో 100% విడ్త్ ఈ బ్యానర్ మెయిన్ కంటైనర్కి ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ బ్యానర్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ బ్యానర్ ఐకాన్స్కి కూడా సమ్ 5% ఆఫ్ ది విడ్త్ ఇచ్చేద్దాం. Ctrl+C. సో ఇక్కడే కాపీ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసి విడ్త్ ఒక 5%, అవి ఐకాన్స్ మాత్రమే ఉన్నాయి కదా, అందుకని నేను 5% ఆఫ్ ది విడ్త్ ఇచ్చేసాను. సో ఇప్పుడు 80% ఆఫ్ ది విడ్త్ బ్యానర్ కంటెంట్కి ఉంటుంది అండ్ ఐకాన్స్ ఉన్న వాటికి 5% ఆఫ్ ది విడ్త్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్యానర్ కంటెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం అరేంజ్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ చూద్దాం ఎలా కనిపిస్తుందో. చూడండి, సేమ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కావాలంటే వీటిని సెంటర్కి అలైన్ చేసేద్దాం. జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్లో అలైన్ అయిపోతాయి. అండ్ నౌ ఇక్కడ ఈ బార్డర్ కంటెంట్కి బార్డర్ రేడియస్ కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ చూసామంటే ఇక్కడ ఎడ్జెస్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా, కార్నర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ కర్వ్ అనేది ఉంది. ఆ కర్వ్ ఎంత ఉందో అంత చూడొచ్చు మనం. ఓకే, సో ఎంత ఉంది బార్డర్ రేడియస్? బార్డర్ రేడియస్ ఈస్ 25 పిక్సెల్. కాబట్టి బ్యానర్ కంటెంట్కి బార్డర్ రేడియస్ 25 పిక్సెల్ ఇచ్చేసాం. ఓకే, నౌ ఇంకా అందులో ఉన్న స్పాన్ ట్యాగ్ని మనం డిజైన్ చేద్దాం. ఓకే, బ్యానర్ కంటెంట్ కావాలంటే బ్యానర్ స్పేస్ డాట్ బ్యానర్ కంటెంట్ స్పేస్ స్పాన్. ఈ స్పాన్ ట్యాగ్కి ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు చూసారంటే యాక్చువల్ డిజైన్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఓకే, అండ్ కలర్ వైట్ కలర్ ఉంది అండ్ సమ్ ప్యాడింగ్ అనేది అప్లై అయ్యింది. సో సేమ్ ఆ ప్రాపర్టీస్ అన్నీ అప్లై చేసేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్లో కలర్ సేమ్ హెడర్కి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఉంది. కలర్ సేమ్ వైట్ కలర్ ఉంది. అండ్ మనకి కొద్దిగా ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ నేను ఒక 20 పిక్సెల్ తీసుకుంటున్నాను. టాప్ అండ్ బాటమ్ ఒక 10 పిక్సెల్ తీసుకుందాం. సెట్ అయితే ఉంచుదాం, లేదంటే ఇంకా చేంజెస్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బార్డర్స్ కర్వ్ షేప్లో ఉన్నాయి. కర్వ్ షేప్, సో అంటే బార్డర్ రేడియస్ ఇవ్వాలి. కాబట్టి దీనికి ఎంత బార్డర్ రేడియస్ ఉందో చూద్దాం, చెక్ చేద్దాం. ఎంత ఉంది బార్డర్ రేడియస్? సో ప్యాడింగ్ టాప్ బాటమ్ 5 పిక్సెలే ఉంది, 15 పిక్సెల్. బార్డర్ రేడియస్ 20 పిక్సెల్ ఉంది. ఓకే, అది చేసేద్దాం. ఇప్పుడు టాప్ బాటమ్ 5 పిక్సెలే ఉంది కాబట్టి ఇక్కడ 5, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 15 పిక్సెల్ ఉంది కాబట్టి 15 పిక్సెల్, అండ్ బార్డర్ రేడియస్ 20 పిక్సెల్ ఉంది. బార్డర్ రేడియస్ 20 పిక్సెల్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. సేవ్. చూడండి ఎగ్జాక్ట్లీ సెట్ అయిందిగా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ కంటెంట్ చూసారంటే మొత్తం కంటెంట్ మొత్తం సేమ్ కలర్ వైట్ కలరే ఉంది. మనం మళ్ళీ కలర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ డ్యూకి అప్లై చేసేద్దాం. ఓకే, ఇక్కడ ఈ కలర్ ఇక్కడ తీసేసి ఓకే కట్ చేస్తున్నాను. అండ్ బ్యానర్ కంటెంట్ ఎక్కడ? ఇది బ్యానర్ కంటెంట్లో కలర్ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు అన్ని కంటెంట్ ఏదైతే ఉందో ఆ డ్యూలో వాటన్నిటికీ సేమ్ కలర్ అప్లై అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇలా. నెక్స్ట్ ఇక్కడ బాటంలో సమ్ ఏముంది, డిస్టెన్స్ ఉంది. అంటే మార్జిన్ బాటమ్ స్పాన్ ట్యాగ్కి అప్లై చేయొచ్చు. సో మార్జిన్ బాటమ్ ఎంత ఉంది ఇక్కడ చెక్ చేద్దాం. మార్జిన్ బాటమ్ 50 పిక్సెల్ ఉంది కాబట్టి నేను ఇదే స్పాన్ ట్యాగ్కి మార్జిన్ బాటమ్ అప్లై చేస్తాను. మార్జిన్ బాటమ్ 50 పిక్సెల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హెడ్డింగ్ ట్యాగ్కి అప్లై చేయాలి కదా. హెడ్డింగ్ డాట్ బ్యానర్లో ఉన్న బ్యానర్ కంటెంట్లో ఉన్న H1 ట్యాగ్. సో ఇదే H1 ట్యాగ్. సో ఈ H1 ట్యాగ్కి ఫాంట్ సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఏం ప్రాపర్టీస్ అప్లై చేశారో చూద్దాం. సో
ఫాంట్ సైజ్ 48 పిక్సెల్ ఉంది అండ్ మార్జిన్ బాటమ్ 40 పిక్సెల్ ఉంది. ఓకే, ఫాంట్ సైజ్ 48 పిక్సెల్, మార్జిన్ బాటమ్ మాత్రం 40 పిక్సెల్ ఉంది. సో అవి సెట్ చేద్దాం. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ అండ్ మార్జిన్ బాటమ్ 48. ఓకే, రివర్స్లో ఇస్తున్నామా మనం, చెక్ చేద్దాం. యా, ఫాంట్ సైజ్ 48 పిక్సెల్, మార్జిన్ బాటమ్ 40 పిక్సెల్, 48 అండ్ ఇక్కడ 40. ఓకే, అండ్ సేవ్ చేస్తున్నాం. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది. చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చిందా. సో ఇక్కడ స్పాన్ ట్యాగ్కి చూడండి, మార్జిన్ బాటమ్ అప్లై అవ్వడం లేదు. ఎందుకు అప్లై అవ్వడం లేదంటే స్పాన్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్, అందుకే మనకి బాక్స్ మోడల్ అప్లై అవ్వడం లేదు. కాబట్టి మనం దాన్ని ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేయాలి. కావాలంటే మనం డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని చెప్పి ఇవ్వచ్చు ఆ స్పాన్ ట్యాగ్. సో ప్రెజెంట్ ఇప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఇప్పుడు మనకి మార్జిన్ బాటమ్ కూడా అప్లై అయిపోతుంది. చూడండి, మార్జిన్ బాటమ్ అప్లై అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విత్ స్కాలర్ టీచర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజియర్ అని చెప్పి కంటెంట్ ఉంది. ఇక్కడ ఈజియర్ అనేది సెట్ అవ్వట్లేదు కాబట్టి బాటమ్ లేక్ వచ్చేసింది. బట్ మనకి డిజైన్లో ఎలా ఉంది, టీచర్స్ వర్క్ మాత్రమే కంటెంట్ అనేది ఫిక్స్ అయింది. అంటే ఈ H1 ట్యాగ్కి మనం విడ్త్ అనేది సెట్ చేయాలి. ఓకే, సో సెట్ చేద్దాం. ఇప్పుడు విడ్త్ ఎలా సెట్ చేయాలి ఇక్కడ. సో విడ్త్, సో అందులో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, మనకి ఆల్రెడీ 80% ఉంది కదా, ఆ 80% ఈ H1 ట్యాగ్కి 100% అవుతుంది. సో ఆ 100%లో ఎంత సెట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక 70% సెట్ చేద్దాం. 70% ఆఫ్ ది విడ్త్ సేవ్ చేస్తున్నాను. 70% ఆఫ్ ది విడ్త్ సెట్ చేస్తే మనకి సెట్ అయిపోయింది. ఇంకా తగ్గించవచ్చు, ఎక్కించవచ్చు. ఓకే, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, దట్స్ అవర్ విష్. ఓకే, ఇంకా ఇంక్రీజ్ చేసినా పర్వాలేదు, లేదా డిక్రీజ్ చేసినా పర్వాలేదు అంటే సెట్ చేసి. ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఓకే, సో లివ్ ఇట్. నెక్స్ట్ ఇంకేంటి, పారాగ్రాఫ్ ఎలిమెంట్ని సెట్ చేయాలి. ఓకే, డాట్ బ్యానర్ స్పేస్ డాట్ బ్యానర్ కంటెంట్ స్పేస్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్. సో దిస్ ఈస్ ద పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా సమ్ విడ్త్ అనేది సెట్ అయిపోయింది అండ్ 14 పిక్సెల్ విడ్త్ ఉన్నాయి. ఓకే, అండ్ కలర్ యాజ్ యూజువల్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం సెట్ చేయాలి, విడ్త్ ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ సెట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నౌ విడ్త్ దీనికి కూడా ఒక 70% ఇద్దాం. 70% ఆఫ్ ది విడ్త్ అండ్ ఫాంట్ సైజ్ 14 పిక్సెల్. ఓకే, సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, హియర్ రిలేటెడ్ వెబ్సైట్ ఎంతవరకు సెట్ అయి ఉంది, రిలేటెడ్ వరకే సెట్ అయింది. కాబట్టి మనం ఇంకా విడ్త్ తగ్గిద్దాం. విడ్త్ అనేది 60%కి సెట్ చేద్దాం. 60%. సేవ్ చేస్తున్నాను. చూడండి, రిలేటెడ్ అని చెప్పే అంతవరకు సెట్ అయింది. ఇంకా రిమైనింగ్ అంతా కంటెంట్ అనేది మనకి ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ లైన్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా గ్యాప్ ఉంది. సో ఆ లైన్ హైట్ 70 పిక్సెల్ ఇచ్చారు. సో ఆ 70 పిక్సెల్ లైన్ హైట్ కూడా సెట్ చేసేద్దాం. లైన్ హైట్ 70 పిక్సెల్. సేవ్. చూడండి ఇక్కడ, సో మరీ ఎక్కువ అయింది, కొద్దిగా తగ్గించేద్దాం. లైన్ హైట్ ఒక 30 పిక్సెల్. ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏముంది, దీని ఫాంట్ వెయిట్ కూడా ఉన్నట్టుంది. ఫాంట్ వెయిట్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి. సో నో ఫాంట్ వెయిట్, ఓన్లీ లైన్ హైట్ మాత్రమే ఉంది, ఫాంట్ వెయిట్ లేదు. నెక్స్ట్ ఈ బటన్స్ని డిజైన్ చేద్దాం. తర్వాత ఈ బటన్స్ మనకి ఒక బటన్ ట్యాగ్ అండ్ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఒక్కొక్క దాన్ని సెట్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ బ్యానర్ బటన్స్ అని చెప్పి నేను తీసుకున్నాను. సో బ్యానర్ కంటెంట్లో బ్యానర్ బటన్స్. కాబట్టి మనం ఏం చేయాలి, డాట్ బ్యానర్
and space dot banner content and space dot banner buttons, banner hyphen buttons. సో ఇక్కడ నాకు టాప్లో కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి నేను మార్జిన్ టాప్ ఇస్తున్నాను. మార్జిన్ టాప్ ఒక 25 పిక్సెల్ తీసుకుంటున్నాను. సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు గ్యాప్ వచ్చింది. సో సేమ్ సరిపోతుంది అనుకుంటే ఇవ్వచ్చు. ఒకవేళ ఎక్స్ట్రాగా ఉందంటే ఇక్కడ చెక్ చేద్దాం ఎంత ఉంటుంది అనేది. ఓకే, సో మార్జిన్ టాప్ 50 పిక్సెల్ కాబట్టి 50 పిక్సెల్ ఇచ్చేద్దాం. సో డబుల్ 50 పిక్సెల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యానర్ బటన్స్లో బటన్ని మనం డిజైన్ చేయాలి. సో అగైన్ మనం ఏం చేయాలి? సో డాట్ బ్యానర్ స్పేస్ డాట్ బ్యానర్ బ్యానర్ కంటెంట్, బ్యానర్ కంటెంట్లో ఉన్న బ్యానర్ బటన్స్. సో ఇలా మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఏ పర్టికులర్ బటన్కి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేస్తామో సో ఆ ఎలిమెంట్కే పర్టికులర్గా అప్లై అవుతాయి. సో రిమైనింగ్ ఎక్కడ సేమ్ ఒకవేళ బ్యానర్ బటన్స్ అని ఇంకొక చోట ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి అక్కడ అప్లై కాకుండా ఉంటుంది. వేటికైతే అప్లై అవ్వాలో వాటికి మాత్రమే అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది అండ్ కలర్ మనకి ఇలా ఉంది, బార్డర్ రేడియస్ ఉంది అండ్ ప్యాడింగ్ కూడా కొద్దిగా ఉంది, లేదా లైన్ హైట్ మనం సెట్ చేయొచ్చు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది? వైట్ కలర్ ఉంది. అండ్ కలర్ ఏముంది మనకి? ఈ హెడర్కి ఉన్న కలరే మనకి ఉంది. అండ్ ఫాంట్ సైజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఫాంట్ సైజ్ చూడండి, ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ ఉంది అండ్ లైన్ హైట్ ఉన్నట్టుంది. లైన్ హైట్ 14 పిక్సెల్ ఫాంట్ సైజ్, లైన్ హైట్ 50 పిక్సెల్ ఉంది కాబట్టి లైన్ హైట్ 50 పిక్సెల్ ఇచ్చేద్దాం. 14 పిక్సెల్ ఫాంట్ సైజ్ అండ్ లైన్ హైట్ 50 పిక్సెల్. అండ్ దెన్ మనకి బార్డర్ రేడియస్ ఉంది కదా, బార్డర్ రేడియస్ ఒక 25 పిక్సెల్ ఇచ్చేద్దాం. అండ్ ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది. ప్యాడింగ్ టాప్ బాటమ్ ఏం అవసరం లేదనుకుంటే 0 పిక్సెల్ ఇచ్చేద్దాం. అండ్ లెఫ్ట్ రైట్ ఉంది కాబట్టి ఇది ఒక 25 పిక్సెల్ తీసుకుందాం. మళ్ళీ కావాలంటే సెట్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను, చూద్దాం. ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ 25. ఓకే చూడండి, సో ఎగ్జాక్ట్లీ అలానే సెట్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఐకాన్ని సెట్ చేద్దాం. యాంకర్ ట్యాగ్ అండ్ ఆల్సో ఐకాన్ని. ఈ యాంకర్ ట్యాగ్కి మనకి టెక్స్ట్ డెకరేషన్ నన్ చేస్తే ఈ అండర్లైన్ ఇది మొత్తం పోతుంది. అండ్ ఇక్కడ కలర్ ఇవంతా అప్లై చేద్దాం. నెక్స్ట్ సేమ్ ఇది మొత్తం కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇక్కడ యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ఏముంది? టెక్స్ట్ డెకరేషన్ నన్ చేసేస్తున్నాను. ఓకే, ఏమీ ఉండదు టెక్స్ట్ డెకరేషన్. సేవ్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి అండర్లైన్ పోయింది కదా. అండ్ ఆల్సో మనకి కలర్ ఏముంది? యాంకర్ ట్యాగ్కి వైట్ కలర్ ఉంది కాబట్టి నేను వైట్ కలర్ ఇచ్చేద్దాం. కలర్ వైట్ కలర్. ఓకే, నౌ ఇప్పుడు ఐకాన్ని డిజైన్ చేద్దాం. ఇదే కాపీ చేసుకొని ఓకే ఇక్కడ డాట్ పేస్ట్ చేసి యాంకర్ ట్యాగ్లో ఉన్న ఐకాన్ ట్యాగ్. సో సేమ్ మనం ముందు ఐకాన్కి చేసాం కదా, సేమ్ ప్రాపర్టీస్ అలానే డిజైన్ చేద్దాం. విడ్త్ 50 పిక్సెల్, హైట్ 50 పిక్సెల్. ఓకే, అండ్ లైన్ హైట్ కూడా 50 పిక్సెల్ చేసేద్దాం. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ హెడర్ కలర్. అండ్ ఇంకా ఏమున్నాయి? ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుందో ఐకాన్. సేవ్ చేస్తున్నాను. చూడండి సేమ్ ఇలానే అప్లై అయిందా. నెక్స్ట్ మనకి ఇది ఏంటి? సర్కిల్గా ఉంది కదా. సర్కిల్ రావాలంటే ఏం చేయాలి? బార్డర్ రేడియస్ ఇవ్వాలి. అండ్ ఆల్సో మనకి గ్యాప్ ఉంది ఇక్కడ చూడండి, గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మార్జిన్ రైట్ ఈ బటన్కి ఉన్నట్టుంది.
సో ఆ మార్జిన్ రైట్ మనం అప్లై చేద్దాం. సో ఎంత ఉంది మార్జిన్ రైట్? మార్జిన్ రైట్ 30 పిక్సెల్ ఉంది. కాబట్టి ఈ బటన్ ఎక్కడుంది? ఇక్కడ. ఇదిగో ఈ బటన్కి మార్జిన్ రైట్ ఇచ్చేద్దాం 30 పిక్సెల్. సో మార్జిన్ రైట్ 30 పిక్సెల్ ఇచ్చేసాం. ఇక్కడ ఫాంట్ సైజ్ ఇచ్చాం కదా, ఇక్కడ బార్డర్ రేడియస్ 50%. అండ్ దెన్ మళ్ళీ మనకి యాంకర్ ట్యాగ్లో ఉన్న కంటెంట్కి ఐకాన్కి కూడా గ్యాప్ ఉంది కదా, సో అందుకని నేను ఇక్కడ దీనికి ఐకాన్కే మార్జిన్ రైట్ ఇచ్చేస్తున్నాను. మార్జిన్ రైట్. సో ఎంత ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, మార్జిన్ రైట్ యాంకర్ ట్యాగ్ విత్ మార్జిన్ రైట్ 10 పిక్సెల్. ఓకే, 10 పిక్సెల్ ఇచ్చేస్తుంది. జస్ట్ స్మాల్ గ్యాప్. సేవ్ చేస్తున్నాను చూడండి. అవుట్పుట్ సీ హియర్, ఎగ్జాక్ట్లీ డిజైన్ మొత్తం అలానే వచ్చిందా? ఓకే, తర్వాత మనకి ఈ పర్టికులర్ ఐకాన్స్ అనేవి మనకి బాటంలో వచ్చాయి కదా, మనం ఆల్రెడీ డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేసాం. ఓకే, అలైన్ సెల్ఫ్ బాటమ్ అని ఇచ్చామనుకో ఇవి బాటమ్కి వచ్చేస్తాయి. ఓకేనా? సో బ్యానర్ ఐకాన్స్ ఎక్కడున్నాయి? బ్యానర్ కంటెంట్ అండ్ బ్యానర్ ఐకాన్స్. ఇదిగో ఇక్కడ బ్యానర్ ఐకాన్స్కి 5% ఆఫ్ ది విడ్త్ ఇచ్చాం కదా. ఇక్కడ అలైన్ సెల్ఫ్ బేస్ లైన్ ఆర్ ఫ్లెక్సిన్. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ అప్లై అవ్వాలంటే యాక్చువల్లీ మనం డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేయాలి. సో మనకి అప్లై చేయకపోయినా ఇక్కడ అప్లై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ మధ్యలో గ్యాప్ ఉండాలి కదా, సో మనం ఈ ఎలిమెంట్కి మార్జిన్ టాప్ అన్న ఇవ్వాలి, లేదా ఈ ఎలిమెంట్కి మార్జిన్ బాటమ్ అన్న ఇవ్వాలి. సో ఏదో ఒకటి అప్లై చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఐకాన్ ఉంది కదా, నేను ఈ ఐకాన్ ఫస్ట్ చైల్డ్ ఆర్ లాస్ట్ చైల్డ్ తీసుకుంటాను. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఫస్ట్ చైల్డ్ కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? మార్జిన్ బాటమ్ ఇవ్వాలి. మార్జిన్ బాటమ్ ఒక 25 పిక్సెల్. సేవ్ చేస్తున్నాను చూడండి. సీ హియర్, మనకి గ్యాప్ కూడా వచ్చేసింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి డిజైన్ ఎగ్జాక్ట్లీ ఉందా చెక్ చేయాలి ఒకసారి. చూడండి, ఇక్కడ ఇంకా దీని విడ్త్ అనేది తక్కువ ఉంది. సో మనం ఏం చేద్దామంటే మార్జిన్ లెఫ్ట్ ఇచ్చి ట్రై చేద్దాం. సెట్ అయితే చూద్దాం. ఏది? బ్యానర్ కంటెంట్కి మార్జిన్ లెఫ్ట్ ఒక 100 పిక్సెల్ ఇద్దాం. 100 పిక్సెల్. సేవ్. ఓకే, ఈ ఐకాన్స్ మనకి సెట్ అవ్వవు కాబట్టి తీసేద్దాం. విడ్త్ తగ్గించేద్దాం. సో 80% ఉంది కదా, ఇది కాస్త 75% చేద్దాం. 75. సేవ్. చూడండి, ఎగ్జాక్ట్లీ సెట్ అయిపోయింది. సో సేమ్ డిజైన్ ఇక్కడ ఎలా ఉందో సిమిలర్గా ఇక్కడ కూడా వచ్చేసింది. ఓకే, సో ఈరోజు మనం ఈ బ్యానర్ అనేది డిజైన్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ డిజైన్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. బాయ్ ఆల్.